వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘం యొక్క ప్రయోజనాలను ముందుస్తానని నిజాయితీ క్రమశిక్షణ సేవాభావంతో మీరు అప్పగించిన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాతో పాటు ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, ఈసీ మెంబర్లు అందరం 21 మంది టీం ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కరీంనగర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. మరి వల్ల ఈ మా ప్రమాణ స్వీకారోత్సవానికి అలాగే ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు కోసం గౌరవ జిల్లా జడ్జి శివకుమార్ సార్ గారు విచ్చేసినందుకు మా ఆటో డ్రైవర్లకు కూడా మనోధైర్యం పెరిగింది. ఎందుకంటే మామూలు ఆటో డ్రైవర్ల ప్రోగ్రాం కూడా ఒక జిల్లా స్థాయి జడ్జి గారు, ప్రథమ పౌరుడైనటువంటి జడ్జి గారు మా ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క ఆఫీసరు మా ఆటో డ్రైవర్లను చిన్న చూపు చూడకుండా మా ఆటో డ్రైవర్ల ఆత్మస్థైర్యం పెరిగే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ కరీంనగర్ సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం కలిసికట్టుగా అందరం ఒక ఐకమత్యంతో ఒక మంచి కల్చర్ను సృష్టించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కానీ మన కరీంనగర్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఫైనాన్స్ వారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. మరి ఇవాళ ప్రమాణ స్వీకారం అయింది. రేపటి నుంచే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఇక్కడికి వెళ్ళి ఫైనాన్స్ వ్యవస్థలను నడిపే పెత్తందారి వ్యవస్థలారా ఖబర్దార్. ఖచ్చితంగా మా ఆటో డ్రైవర్లు 1 నెల 2 నెలలు కిస్తీలు కట్టకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ చుట్టాల దగ్గర ఇజ్జత్ తీస్తూ వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వాళ్ళను రోడ్డు మీద పడే విధంగా ప్రయత్నం గురి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మేము వదిలిపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఆటో డ్రైవర్లకు సహాయ సహకారంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. బొమ్మడి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఆటో యూనియన్ అధ్యక్షులు. దాని మీద ఏ అవకతవకలు ఉన్నా మా ఎలక్షన్లు జరిపినటువంటి మా ఎలక్షన్ కన్వీనర్ గారు ఉన్నారు, దానికి పూర్తిగా వారు దానికి సమాధానం చెప్తారు. మేము గెలిచినాం, నిష్పక్షపాతంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా మేము గెలిచినాం. ఒకవేళ ఏదైనా జరిగితే నా పైన ఓడిపోయిన రెండో వ్యక్తి దాని మీద చేయాలి తప్ప ఎక్కడనో అట్టడుగు స్థాయి ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడడం మాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఆధారాలు ఉంటే లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి, చూపెట్టుకోవాలి, మాట్లాడాలి. దానికి మాకు ఏం అభ్యంతరం లేదు. నేను గతంలో ఉన్నప్పుడు మేయర్ గారు వస్తారు. గతంలో నేను ఉన్నప్పుడు అప్పటికి కరీంనగర్లో ఆటో డ్రైవర్లకు ఒక కనీస గౌరవం లేకుండే. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఆటో డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తూ చాలా ఇంకా ఎవరైనా ఇబ్బందులలో ఉంటే ఆటో డ్రైవర్లను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళినాం. తర్వాత స్వచ్ఛందంగానే పక్కకు జరిగి మరి వేరే వారికి అవకాశం ఇచ్చినాం. మళ్ళీ ఆటో డ్రైవర్లు అందరూ నన్ను కోరుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ప్రెసిడెంట్గా వచ్చినా గెలిచిన. దొంగోట్లు అంటే ఇప్పుడు ఒకటి దొంగోట్లు వేసిరా వేయలేదన్నట్టు లోపల ఉన్నటువంటి ఏజెంట్లకు తెలుసు, మరి ఆ ఎలక్షన్లు నిర్వహించిన కన్వీనర్కి తెలుసు. అవి ఎట్లా వచ్చినాయి ఏం పోయినాయి దాని గురించి మాకు తెలియదు. మేము పోటీ చేసినాం. మాకున్న సమాచారం ప్రకారం ప్రెసిడెంట్కు 838 ఓట్లు పడ్డాయి పోలేనని చెప్పేసి నా ఏజెంట్ నాకు చెప్పిండు. దాని ప్రకారమే లెక్క చూసుకునే తప్ప ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అంటే అలా నాకు నా ఏజెంట్ చెప్పిన దానికంటే తక్కువ ఉంటే నేను అడుగుతుంటే వాళ్ళ ఏజెంట్ వాళ్ళకి చెప్పలేదు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది. గెలిచిన ఆటో డ్రైవర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారిచే నిర్వహించబడిన ఈ ఇంత పెద్ద కార్యక్రమం జరిగినందుకు మేము ఆటో డ్రైవర్లందరూ సంతోషింపదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఇటువంటి ఎలక్షన్స్ ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కొని గెలుపొందే దిశగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆటో డ్రైవర్లు ఎక్కడైనా ఈ 3 సంవత్సరాలు ఎలాంటి సమస్య అయినా ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చి ఉంటే మాకు తెలిపినచో మేమందరం కూడా ఆటో డ్రైవర్ల ఐక్యతను నిరూపించుకొని సంఘం బలంగా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. రాబోయే కాలంలో కూడా ఎన్నో ఇబ్బందులు చాలామంది ఇప్పటికే చాలా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. అది ఎందుకు చేస్తున్నారో వాళ్ళ మనోభావానికే మేము అంకితం చేస్తున్నాము. గెలుపొంది ఎవరైతే చివరి దిశలో ఉన్నారో వారే పోరాడడం ఇంకా సిగ్గుచేయడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సంఘం నిలబడాలంటే ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్కి ఇంకా పోరాడాల్సిన సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే బట్టలు చింపుకునే వ్యవహారం చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక విన్నపం అన్న దశ
రాబోయే కాలంలో మాకు ఇచ్చిన హామీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని నేటికి 2 సంవత్సరాలన్నర అయినప్పటికీ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, ఈ 12,000 హామీని నెరవేర్చకపోవడం మా ఆటో డ్రైవర్ల పక్షాన చాలా బాధాకరంగా తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుచున్నాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు దండం పెడతాం. మా ఆటో డ్రైవర్ల పక్షాన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటోలు నడవక, ఆ మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకంగా కాదు, కానీ మా ఆటోల జీవనోపాధి కోల్పోయి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా కొందరు వివిధ రకాలుగా మా ఆటో డ్రైవర్లు ఇప్పటికే నెలల 6 చనిపోయారు. సుమారు 256 సంఖ్యకు చేరింది. ఈ 2 సంవత్సరాలన్నర మా ఆటో డ్రైవర్ల మరణాలు 256 సంఖ్యకు చేరింది. దయచేసి మా ఆటో డ్రైవర్లను నీరు కార్చకుండా ఇప్పుడు ఇస్తానన్న 12,000 రూపాయలు సంవత్సరానికి తక్షణమే కేటాయించి మమ్మల్ని మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మా ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ కేటాయిస్తే మేము ఇంకా జీవనోపాధి కోల్పోయిన మమ్మలను మీరు ఆదుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, కరీంనగర్.